నమస్తే. జూన్ నెలలో 12 రాసుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి. అయితే మే 18న రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం. అది కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ 12 రాసుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నరకి ఒక్కసారి మారే గ్రహాలు. అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి. రాహుకి కానీ, కేతు భగవానుడు కానీ, గురు భగవానుడు కానీ, శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు. అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే. ఎందుకు? మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్సిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ. ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం. సంవత్సరంన్నర, సంవత్సరం, 2.5 సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా. కాబట్టి రాహుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయనేది మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి. శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి. ఆ 3 లింక్స్ ఇవ్వబడతాయి. వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి. అయితే నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాశుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖు తర్వాత జూన్ 15వ తారీఖు రవి భగవానుడు, బుధ భగవానుడు, కుజ భగవానుడు, జూన్ 7వ తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు. సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారందరికీ కూడా కుజ భగవానుడు మీ రాశాధిపతి. కుజ భగవానుడు మీకు 10వ స్థానంలో ఉండడము, శుక్ర భగవానుడు మీకు 6వ స్థానానికి వచ్చి ఉండడము, శని భగవానుడు మీకు ఆల్రెడీ పంచమంలో, తర్వాత రవి భగవానుడు మీకు అష్టమంలో, తర్వాత మీకు రాహు భగవానుడు చతుర్థంలో, కేతు భగవానుడు 10వ స్థానంలో, బుధ భగవానుడు 7వ స్థానంలో ఉండడం జరుగుతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు కుజ భగవానుడు మీకు ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీకి సంబంధించిన మీ రాశాధిపతి కుజ భగవానుడు మీకు 10వ స్థానంలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మా హెల్త్ పరంగా మీకు ఏం పెద్దగా ప్రాబ్లమ్స్ అంటూ ఏం ఉండవు. కానీ మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ పరంగా మీకు అటెన్షన్ బాగా పెరుగుతుందన్నమాట. ఫ్యామిలీ పరంగా, మదర్ ఇన్ లా పరంగా, మదర్ ఫిగర్స్ పరంగా, హెల్త్ పరంగా వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం చిన్నగా రావడం కానివ్వండి, వాళ్ళ మంచి చెడులు చూడడం కానివ్వండి, వాళ్ళ శుభాలు వాళ్ళు శుభతరంగా ఉండేలాగా మీరు చూసుకోవడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి చిన్నగా ఏదైనా జలుబు వస్తే జండుబాం రాయడము, అలాంటిది ఏదైనా ఒక కాంబీ ఫ్లామ్ వేయడము, అంతేగాని పెద్దగా ఏమీ అంత కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ విద్యాబుద్ధులకి ప్రేమపూర్వకంగా కూడా మనం 5th హౌస్ని చూస్తాం. కాబట్టి ఇక్కడ మీకు గురు భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీకు అష్టమానికి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ కాస్త శ్రద్ధ వహించాల్సిన విషయం లెట్స్ డిస్కస్. ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు శ్రద్ధ లాస్ట్ 1 ఇయర్లో మీరు ఎంతైతే విద్య నేర్చుకున్నారో, ఎంత ఇంట్రెస్ట్ పెట్టయితే మీరు ముందుకు వెళ్ళారో, ఈ 1 ఇయర్ కాస్త స్టాగ్నేటెడ్గా ఉంటుంది మైండ్. చదువుకుందాం అంటే చేద్దాంలే, ఈ నెల కాదు వచ్చే నెల, అలా ఈ సంవత్సరం గడిచిపోతుంది. ఈ సంవత్సరంలో ముందు వస్తుంది ఆగస్ట్ సెప్టెంబర్లో మళ్ళీ టైం వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం ఆ రాశి వాళ్ళ టైంలో. అప్పుడు మీరు మళ్ళీ ముందుకు వెళ్ళడం, హఠాత్తుగా అప్లికేషన్ నింపడం, హఠాత్తుగా ఏదైనా కోర్సులో వెళ్ళడం, నోటిఫికేషన్ ఏదైనా పడితే అప్లై చేయడం, ఎగ్జామ్ రాద్దాము అని అనుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మంచిదే, శుభం. ప్రేమపూర్వకంగా ఇక్కడ ఏమవుతుంది అని అంటే కాస్త మనస్పర్ధలు రావడం, ఆలోచన విధానం కాస్త లోపించడం, ఒక రకంగా సపోర్ట్ లేకుండా ఉన్నదే అనే ఆలోచన రావడము, ఇలాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. ఇలాంటి మనస్పర్ధలు ఏమైనా వస్తాయి రావచ్చు అన్నాం కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు సైలెంట్ అయిపోవడం మంచిది. అంతేగాని మాట్లాడకుండా ఉండడము, రోజులు మాట్లాడకుండా ఉండడము, దాన్ని సైలెన్స్ అనరు, దాన్ని మొండితనం అంటారు. ఓ రకంగా చెప్పాలంటే పైత్యం అంటారు, అంతే కదా. సో కాబట్టి అది మంచి పద్ధతి కాదు. అవతల వాళ్ళ మనసునికి పీడ కలిగించడం అనేది మంచి పద్ధతి కాదు. వెంటనే కూర్చుని మాట్లాడడం, కాస్త పక్కనే ప్రేమపూర్వకంగా కూర్చోవడం, కూర్చుని మాట్లాడడం,
తెగదింపులు లేకుండా చేసుకోవడం లాంటివి మంచితనం. వైవాహిక జీవితానికి కనుక వచ్చినట్లయితే శుక్రభగవానుడు మీకు కారకుడు అవుతాడు కాబట్టి, శుక్రభగవానుడు మీకు షష్టమానికి వచ్చి కూర్చున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీ పార్ట్నర్ యొక్క టైం మీకు లభించకపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. పార్ట్నర్ మీద మీకు కాస్త అబ్బా ఏంటి ఇంకా ఆఫీస్ పని అవ్వలేదా, అబ్బా ఇంకా లేట్ అవుతోందా, ఇంకా అదా ఆ కామాలు వెళ్తూ ఉంటాయి అన్నమాట, నెవర్ ఎండింగ్గా. అటువంటివి జరుగుతూ ఉంటాయి. మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో గోచారంలో, సరదాగా చెప్పుకోవాలంటే టెక్నాలజీని వాడండి అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఫోన్లో కానివ్వండి, లేకపోతే వీడియో కాల్లో కానివ్వండి, ఒక చిన్న హాయ్ చెప్పడం, ఒక వీడియో కాల్లో ఒక చిన్న మెసేజ్ పంపడం ఉన్నట్టేగా. మీరు ఒక రకంగా యూఆర్ మేకింగ్ యువర్ ప్రెజెన్స్ ఫెల్ట్ ఇన్ అ డిఫరెంట్ వే, అంతే కదా. టెక్నాలజీని వాడుకోండి. ఎందుకంటే శుక్రభగవానుడు షష్టమానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆయన కాస్త ఫ్రస్ట్రేషన్ని పెంచుతారు, ఆయన కొంచెం ఎక్స్టెండెడ్ మీటింగ్స్ చేసేస్తారు, ఎక్స్టెండెడ్గా ఇంకేదన్నా చేసేయడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం అంటే పరిస్థితిని మన వైపుగా తిప్పుకోవడం, మనకి అనుగుణంగా మరల్చుకోవడమే కదా బ్యూటీ ఆఫ్ లైఫ్, అంతే కదా. దానికి మనం లొంగిపోతే ఎలా అండి, లొంగిపోకూడదు కదా. అయితే ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కొనుక్కు చూసుకున్నట్టయితే చంద్రభగవానుడు రవి మీకు 9th and 10th హౌస్ లార్డ్స్ అవుతారు. చంద్రభగవానుడు సరే ఆయన 2.5 రోజులకి చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి దశమాధిపతిని కనుక చూసుకున్నట్లయితే రవి భగవానుడు కూడా మీకు అష్టమంలోకి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ మీకు కొంచెం బాసుల దగ్గర నుంచి తాలింపులు పడ్డం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే కాస్త తిట్లు, కాస్త చివాట్లు, కాస్త లేట్ అయ్యావెందుకు, డిసిప్లిన్ ఉండాలి కదా, ఫోకస్ ఉండాలి కదా, టైం 10 అన్నాను కదా, నువ్వు 10:01కు వచ్చావెందుకు, గడియారం మీ ముఖాన్ని చూసి గడియారం చూడడం, కాస్త వెటకారపు చూపులు చూడడం, నిన్నటిదాకా బాగా సపోర్ట్ ఉండడం, ఇప్పుడు ఉండకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 1 మంతే కదా, వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏం లే. ఈ 1 మంత్ కనుక మనం డిసిప్లిన్డ్ అప్రోచ్లో వెళ్తే మనకేమవుతుంది, మనం వచ్చే మంత్ కల్లా మనం ఇంకొంచెం ఫోకస్డ్గా, ఇంకొంచెం బ్యూటిఫుల్ అప్రోచ్తో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రకంగా కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే నాకు తెలుసు వృశ్చిక రాశి వారికి ఈ మంత్ కాస్త స్లోగా ఉంది. బట్ ఎనీ విచ్ వేస్ మనకు కూడా శుభం రోజులు వచ్చేస్తాయి. ప్రాబ్లం అంటూ ఏం లేదు. గో స్లో, ఇంప్రూవ్ యువర్ పేషెన్స్, బీ వెరీ అప్రోచబుల్, బీ వెరీ అకామిడేటివ్, డోంట్ షో యువర్ ఫ్రస్ట్రేషన్, కీప్ యువర్ ఎమోషన్స్ ఎట్ బే. అండ్ మనం అనుకున్నట్టు సరదాగా ప్రతి ఆపర్చునిటీని, ప్రతి ఛాలెంజ్ని ఆపర్చునిటీగా మార్చుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. శుభం భూయాత్.